నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కర్ణాటక తర్వాత కాంగ్రెస్ కళ్ళన్నీ తెలంగాణ మీదే ఉన్నాయి. అందుకే ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే దూకుడుతో రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు చక్కబెట్టడమే కాకుండా గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలోకి దింపుతోంది. అయితే తెలంగాణలో పవర్లోకి రావాలంటే గ్రేటర్లో మెజార్టీ సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిందే. అందుకే ఇప్పుడు టార్గెట్ గ్రేటర్ వ్యూహాన్ని అమలు చేస్తోంది హస్తం పార్టీ. ఇంతకీ కాంగ్రెస్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా? గ్రేటర్లో పూర్వవైభవం సాధ్యమవుతుందా? గ్రేటర్ సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలేంటి? తెలంగాణ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. వరుసగా మూడోసారి విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ బలపడడం కేసీఆర్ను తెగ టెన్షన్ పెట్టే అంశంగా చెబుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలతో కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి ఉండదని, రైతు బంధును తీసేస్తారని, ఫ్రీ కరెంట్ ఇవ్వరని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్లో ఎప్పుడూ లేనంత జోష్ కనిపిస్తోంది. మెజారిటీ సర్వేలు కూడా కాంగ్రెస్కే ఎడ్జిస్తున్నాయి. అంతేకాదు కేసీఆర్ గెలుపు ఈసారి అంత ఈజీ కాదని తేల్చేస్తున్నాయి. పైగా కేసీఆర్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. గ్రేటర్లో పూర్వ వైభవానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. కారు స్పీడుకు అడ్డుకట్టవేసే ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని భావిస్తోంది. నిజానికి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో గ్రేటర్లో తప్పకుండా మెజారిటీ స్థానాలను గెలుపొందుతామని కాంగ్రెస్ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఇప్పటికీ 24 నియోజకవర్గాలకు గాను 23 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రచారం సైతం ఊపందుకుంది. కేవలం చార్మినార్ స్థానం మాత్రమే పెండింగ్లో పెట్టింది. పైగా ఈసారి ఏరికోరి సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. ఎప్పటినుంచో టికెట్ కోసం పట్టుబట్టిన నేతలను సైతం పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించింది. దీంతో అధికార బీఆర్ఎస్తో గట్టి ఫైట్ ఉంటుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే చివరిసారిగా 2009 ఎన్నికల్లో గ్రేటర్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ అన్ని పార్టీలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం ఉంటూ వస్తోంది. అయితే గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. 2014 తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. అప్పట్లో ఎన్నికల బరిలో దిగిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర హేమాహేమీలంతా ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితారెడ్డి మాత్రమే గెలుపొందారు. అయితే వీరిద్దరూ అధికార బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. 2014 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. అంబర్పేట, హిమాయత్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ప్రాతినిధ్యం లేదు. ఇక గోషామహల్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్లలో గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైంది. అయితే పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలుస్తూ వచ్చింది. నాంపల్లి, కార్వాన్, చాంద్రాయనగుట్ట, యూకత్పుర నియోజకవర్గాల్లో మొదట్లో గెలిచినా అనూహ్యంగా అక్కడ ఎంఐఎం పట్టు బిగిస్తూ వచ్చింది. మరోవైపు కాంగ్రెస్కు పట్టున్న నియోజకవర్గంగా మలక్పేట ఉండేది. క్రమేపీ ఆ నియోజకవర్గం కూడా ఎంఐఎం చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది. అయితే
పాత బస్తీలోని 7 నియోజకవర్గాల్లో ఈసారి కనీసం 2 నియోజకవర్గాలైనా గెలుపొందాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. మరోవైపు ఏ పార్టీకైనా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రేటర్ సీట్లు ప్రధానం. అందుకే అన్ని పార్టీలు ఈ సీట్లపైనే స్పెషల్ ఫోకస్ పెడతాయి. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. టికెట్ కోసం ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. పలు పార్టీల నుంచి బలమైన నేతలు కాంగ్రెస్లో చేరడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరని ఆందోళన కొద్ది రోజులు నడిచింది. అందులో ఒకటి మల్కాజ్గిరి నియోజకవర్గం. ఉమ్మడి రాష్ట్రం నుంచే మెదక్ జిల్లాలోని తనదైన గుర్తింపు ఉన్న నేతగా పేరొందిన మైనంపల్లి అనతి కాలంలోని రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో గ్రేటర్లో కొందరు నేతల వారసులు బరిలోకి దిగారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వీరి సంఖ్య అధికంగానే ఉంది. అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ రావు మెదక్ అసెంబ్లీ బరిలో గట్టి పోటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్కు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మంత్రి మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరిగి మేడ్చల్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇక్కడ కీలకంగా మారనున్నాయి. ఇక పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి రాజకీయ వారసురాలిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. దివంగత పీజీఆర్ ఖైరతాబాద్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎల్పీ నేతగా పనిచేశారు. అయితే ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన కుమార్తె విజయారెడ్డికి టికెట్ రాకపోవడంతో శేరిలింగంపల్లిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం విజయారెడ్డి కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక కంటోన్మెంట్ నియోజకవర్గం విషయానికొస్తే ప్రజా గాయకుడు గద్దర్ మృతితో ఆయన కుమార్తె జీవి వెన్నెల తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటుండడంతో కంటోన్మెంట్ టికెట్ను అధిష్టానం ఆమెకు కేటాయించింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆయన కుమార్తె లాస్యానందిత కంటోన్మెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచారు. ఆయన వారసురాలిగా కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసిన లాస్యానందిత పోటీ చేస్తున్నారు. సాయన్న మరణం తర్వాత ఆయన రాజకీయ వారసురాలిగా కంటోన్మెంట్ టికెట్ను ఆమెకు కేటాయించారు. మరోవైపు గ్రేటర్లో కీలకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని భావించగా తాజాగా ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించడంతో 3 పార్టీల అభ్యర్థులు కలవరం చెందుతున్నారు. ముస్లిం మైనార్టీ ఓట్లు చీలిపోతే ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆవిర్భవించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. సెగ్మెంట్ పరిధిలో రహమత్ నగర్, షేక్పేట, యూసుఫ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు. అయితే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీలో నిలిచి 2వ స్థానం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ 50,898 ఓట్లు సాధిస్తే ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నవీన్ యాదవ్ చివరి రౌండ్ వరకు తీవ్ర పోటీనిచ్చి 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి 33,642 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. అయితే 2018 ఎన్నికల్లో ఎంఐఎం ఎన్నికల బరిలో నిలవకపోవడంతో ఆ ఓట్లు ప్రధాన పార్టీలకు మళ్లాయి. అయితే ఈసారి ఎంఐఎం పోటీ చేస్తుండటంతో మైనార్టీ ఓట్లు ఎవరికి ఎక్కువగా వెళ్తాయన్నది స్థానికంగా చర్చ సాగుతోంది. 2018 సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఎంఐఎం తాజాగా బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారోనని ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో అనూహ్యంగా ఎంఐఎం పార్టీ ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఎంఐఎం పోటీతో ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం జరుగుతుందనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 3,75,430 ఓట్లుండగా
ఇందులో 1,30,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోనని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురికి అదనంగా ఎంఐఎం అభ్యర్థి కూడా రానుండడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మద్దతు పలికిన ఓటర్లు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారనేది చర్చనీయాంశమైంది. మైనార్టీ ఓట్లు చీలితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టమనే చర్చ నియోజకవర్గంలోని పార్టీ నేతల్లో మొదలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీకి దిగడంతో ప్రధాన పార్టీల ముఖ్య నేతల్లో గుబులు రేపుతోంది. వారం క్రితం ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఆయా పార్టీల్లో చేరిన కొంతమంది మైనార్టీ నేతలు ఎంఐఎం పోటీతో తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు 2014 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్ యాదవ్కు టికెట్ కేటాయిస్తే పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని పలు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇక శివారు నియోజకవర్గాలైన శేరిలింగంపల్లి, కూకట్పల్లిని పరిశీలిస్తే కొద్ది రోజుల క్రితం వరకు వార్ వన్ సైడే, అది అధికార పార్టీ వైపే అన్నట్లుగా ఉండేది. కాంగ్రెస్ నుంచి సరైన అభ్యర్థులు కనిపించేవారు కాదు. అయితే కొందరు నేతలు పార్టీలు మారాక సీన్ మారింది. శేరిలింగంపల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ మొదట్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరిగింది. అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ జగదీష్ గౌడ్ దంపతులు కాంగ్రెస్లోకి వెళ్లారు. అలాగే బండి రమేష్ టికెట్ దక్కకపోవడంతో ఆయన కూడా కాంగ్రెస్లోకి జంపు చేశారు. 2 సార్లు బీఆర్ఎస్ తరపున గెలుపొందిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, 2 సార్లు కార్పొరేటర్గా గెలిచిన ఆయన భార్య పూజిత కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్కు పోటీ ఎదురైంది. కాంగ్రెస్ జగదీశ్వర్ గౌడ్కు టికెట్ ఇచ్చింది. ఆయన స్థానికుడు కావడంతో పాటు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీరి చిన్నాన్న మల్లికార్జున్ గౌడ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మరణించిన తర్వాత రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 2 దశాబ్దాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా నియోజకవర్గంలో 2 డివిజన్లకే పరిమితమైనప్పటికీ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో శేరిలింగంపల్లిలో పోటీ రసవత్తరంగా మారింది. అలాగే కూకట్పల్లి ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు పోటీలో ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2 సార్లు బంపర్ మెజార్టీతో గెలిచారు. మూడోసారి కూడా ఆయన బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ టికెట్ బండి రమేష్కు కేటాయించడంతో ఇప్పుడు పోటీ ఎదురైనట్లుగా కనిపిస్తోంది. రమేష్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గెలుపోటముల సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ నుంచి కృష్ణారావుకు పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లో కూడా పోరు తీరులో మార్పు కనిపిస్తోంది. అలాగే ఎల్బీనగర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి పార్టీ మారి బీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఈ సీటు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి కాంగ్రెస్కు పెట్టని కోటలా ఎల్బీనగర్ ఉంది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఎల్బీనగర్లో ఖాతా తెరవలేదు. నియోజకవర్గంలో అన్ని కార్పొరేటర్ స్థానాలు బీఆర్ఎస్ గెలిచినా ఎమ్మెల్యే వచ్చేసరికి కాంగ్రెస్ గెలిచింది. సెటిలర్లు, బలమైన సామాజిక వర్గమున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కు సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. దీంతో బీఆర్ఎస్కు ధీటైన అభ్యర్థిని దించేందుకు భారీగానే కసరత్తు చేసింది. గతంలో బీసీ నేతగా ఎల్బీనగర్ నుంచి ఆర్ కృష్ణయ్య గెలుపొందిన నేపథ్యంలో అదే పంథాలో ఎల్బీనగర్ స్థానాన్ని నిలబెట్టేందుకు మధు యాష్కి గౌడ్ను రంగంలోకి దించింది. ఈసారి ఇక్కడ సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. మొత్తానికి గ్రేటర్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. తద్వారా అధికారంలోకి రావాలని చూస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారో లేదో చూడాలి. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.